గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, myself లోకేష్ రెడ్డి ఫ్రమ్ ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా, కదిరి. ఈరోజు మనం ఎస్ఎస్సిజిడి లాంగ్ టర్మ్ బ్యాచ్లో భాగంగా ఏన్షియంట్ మతాలైన బుద్ధిజం అండ్ జైనిజం గురించి తెలుసుకుందాం. ఈరోజు జైనిజం అండ్ బుద్ధిజం ఈ రెండు మతాల్లో జైనిజం అనేది ప్రాచీన కాల మతం. బుద్ధిజంతో కంపేర్ చేసుకుంటే జైనిజం అనేది మనకు ప్రాచీన కాల మతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ జైనిజంలో జైనులు అంటే వీరిని ముందు జీనులు అని పిలిచేవాళ్ళు. జీనులు అంటే జీవితాన్ని జయించిన వాళ్ళు. నెక్స్ట్ మనం జైనిజం గురించి తెలుసుకుంటే ఇందులో మనకి జైనిజంలో మనకి దేవతలు ఉండేవాళ్ళు కాదు, ఓన్లీ గురువులు మాత్రమే దేవతలుగా పూజించేవాళ్ళు. ఇలాగా మనం జైనిజంలో చూసుకుంటే గురువులు ఉండేవాళ్ళు. ఈ గురువులను మనం ఏమని పిలిచేవాళ్ళం అంటే తీర్థంకరులు అని పిలిచేవాళ్ళు. తీర్థంకరులు అంటే జైన మతంలో అత్యధికమైన నాలెడ్జ్ కలిగిన వాళ్ళని తీర్థంకరులు అంటారు. అలాగే వీరికి జైనిజం అని ఎందుకు వచ్చిందంటే జీనులు కాబట్టి, పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వీరిని జైనులు అని పిలువబడ్డారు. నెక్స్ట్ మనం ఈ జైనిజంలో చూసుకుంటే ఇక్కడ మెయిన్గా ఈ తీర్థంకరులు వచ్చేసి మొత్తం 24 మంది తీర్థంకరులు ఉంటారు. తీర్థంకరులు అంటే మత గురువులు. ఈ మత గురువులు వచ్చేసి మనకు మెయిన్గా మనం ఇంపార్టెంట్ చూసుకున్నట్టే కొంతమంది మాత్రమే ఉన్నారు. వీరిలో మొదటివాడు వృషభనాథుడు అనేవాడు జైన మతంలో మొదటి తీర్థంకరుడుగా చెప్పుకోవచ్చు. మొదటి తీర్థంకరుడి యొక్క సింబల్ అడుగుతారు మనకి ఎగ్జామ్లో. ఈ సింబల్ వచ్చేసి వారి యొక్క సింబల్ బుల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ ఉండే వ్యక్తి వచ్చేసి అరిస్టనేమి అని ఒక ఆయన ఉన్నాడు. ఈ అరిస్టనేమి వచ్చేసి ఓన్లీ ద పర్సన్ బిలాంగ్స్ టు సౌత్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈయన చెందినవాడు. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒకే ఒక తీర్థంకరుడు, జైనిజం యొక్క తీర్థంకరుడు, మత గురువు ఓన్లీ ఒకడు అరిస్టనేమి. ఈయన యొక్క సింబల్ అడిగితే మనకు శంఖం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెయిన్గా మనకు పార్శ్వనాథుడు అని ఉంటాడు. 23వ తీర్థంకరుడు. ఇంపార్టెంట్ మాత్రమే చెప్పుకుందాం. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఈయన 23వ తీర్థంకరుడు. ఈ 23వ తీర్థంకరుడు యొక్క సింబల్ వచ్చేసి స్నేక్ అని చెప్పుకోవచ్చు. 23వ తీర్థంకరుడు యొక్క సింబల్ స్నేక్. తర్వాత మెయిన్గా జైనిజం మెయిన్ ఫౌండర్ అని చెప్పుకునేది మనం వర్తమాన మహావీరుని. ఈ వర్తమాన మహావీరుడు వచ్చేసి చివరివాడు మరియు 24వ వాడు. ఒక రోజుకి 24 గంటలు ఉన్నట్లు చివరి గంటలో ఉన్న వ్యక్తి 24వ వ్యక్తిగా గుర్తుపెట్టుకోండి. 24వ వ్యక్తి వర్తమాన మహావీరుడు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ వర్తమాన మహావీరుడు 540 బీసీ నుంచి 468 బీసీ మధ్యలో ఈయన జన్మించి మరణించాడు అనమాట. 540 బీసీ టు 468 బీసీ. ఎందుకంటే ఇది బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు జననానికి ముందు. అంటే ఈ కాలము వెనక నుంచి ముందుకు వస్తుంది. 540 టు 468 బీసీగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వర్తమాన మహావీరుడు వచ్చేసి ఎవరి కుమారుడు, ఎలాగా మనకు వర్తమాన మహావీరుడు ఒక తీర్థంకరుడుగా మారని చెప్పుకుందాం. ఈ వర్తమాన మహావీరుడు అనేది మనకి సిద్ధార్థుడి యొక్క కొడుకు. వాళ్ళ తండ్రి పేరు త్రిశాల. నెక్స్ట్ మరి వాళ్ళ భార్య పేరు యశోధర. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ వర్తమాన మహావీరుడికి మ్యారేజ్ అయిన తర్వాత 29 ఇయర్స్ తర్వాత ఆయనకు జీవితంలో ఏదో కోల్పోయాను, ఏదో చేయాలనే ఒక ఆశాభావం అని వ్యక్తం అవుతుంది అనమాట. ఈ చింతనతో ఆయన ఏదో ఒకటి చేయాలనే ధ్యానాన్ని దగ్గర చేసుకోవాలని చూసుకుంటాడు. అప్పుడు అంతకు ముందున్న గురువులను ఇతను కన్సల్ట్ అయ్యి అతని దగ్గర నుంచి ఎలా జీనత్వం పొందాలనేది నేర్చుకుంటాడు. దాంతో ఈయన 29వ సంవత్సరంలో ఆయన ఇంటి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఈ 29 సంవత్సరంలో బయటకు వచ్చినప్పటి నుంచి ఈయన ఒక చోటుకి వెళ్ళేసి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత ఈయన తీర్థంకరుడుగా మారిపోతాడు. అంటే మెయిన్ గురువుగా మారిపోతాడు. నెక్స్ట్ మనం ఈ వర్తమాన మహావీరుడు గురించి తెలుసుకున్న తర్వాత దీంట్లో జైనిజంలో రూల్స్ ఆఫ్ జైనిజం ఉంటుంది. జైనిజంలో 3 రూల్స్ ఉంటాయి. దీని యొక్క షార్ట్ కట్ TSP, తెలంగాణ స్టేట్ పోలీస్. ఈ విధంగా చూసుకున్నట్లయితే T ఫర్ త్రిరత్న, S ఫర్ సల్లేఖన. ఫస్ట్ మనం ఈ త్రిరత్న గురించి చూసుకున్నాం, తర్వాత సల్లేఖన గురించి చూసుకున్నాం. ఇప్పుడు మనకు త్రిరత్నాలో 3 రత్నాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రైట్ టు నాలెడ్జ్. నెక్స్ట్ రైట్ టు కండక్ట్, రైట్ టు ఫెయిత్. ఇలాగా మనము 3 రత్నాల్లో ఒక రత్నము త్రిరత్న. నెక్స్ట్ సల్లేఖన. ఈ సల్లేఖన గురించి చూసుకున్నట్లయితే మనకి సల్లేఖన అంటే ఎప్పుడైతే జైనిజాన్ని పాటించారో ఈ జైనిజంలో
ఆ పాటించిన వ్యక్తి చనిపోవాలంటే ఎలాగ చనిపోవాలంటే ఎవరైనా ఒక మత గురువు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర సన్యాసం తీసుకున్న తర్వాత భోజనం అనేది తీసుకోకుండా చనిపోవడాన్నే సల్లేఖనంగా మనం పిలుచుకుంటాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ రూల్స్ ఆఫ్ జైనిజం తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ జైనిజంలో ఈ మత గురువులు అందరూ కలిసి కొన్ని మీటింగ్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్స్ వచ్చేసి రెండు దఫాలుగా జరిగాయి. అవి ఏమంటే ఒకటి వచ్చేసి 300 BCలో జరిగింది, నెక్స్ట్ 5 ADలో జరిగింది. ఒకటి 300 BCలో జరిగితే 300 BCలో జరిగితే రెండోది 5 AD. ఇక్కడ బిఫోర్ క్రైస్తు ఆఫ్టర్ డెత్, ఇక్కడ క్రీస్తు తర్వాత, ఇది క్రీస్తు పూర్వం. ఇక్కడ వచ్చేసి మనకు 300 BCలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పాటలీపుత్రలో జరిగింది. నెక్స్ట్ 5 AD ఇది సెకండ్ మీటింగ్ కదా. ఈ సెకండ్ మీటింగ్లో మనకి ఎక్కడ జరుగుతుందంటే వల్లభాలో అని జరుగుతుంది. వల్లభ అనే ప్రదేశంలో జరుగుతుంది. ఇక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే ఈ 5 AD 5వ సంవత్సరం AD ఆఫ్టర్ డెత్ తర్వాత జరిగిన ఆ మీటింగ్, వల్లభ మీటింగ్లో ఈ జైనిజం అనేది 2 సెక్టులుగా విడిపోతుంది. ఈ 2 సెక్టులు ఏమంటే ఒకటి వచ్చేసి దిగంబరులు, రెండో వచ్చేసి శ్వేతంబరులు. ఒకటి దిగంబరులు, రెండు శ్వేతంబరులు. దిగంబరులు అంటే వస్త్రాలు ధరించని వాళ్ళని దిగంబరులు అంటారు. నెక్స్ట్ శ్వేతంబరులు అంటే వైట్ కలర్ క్లాత్ని ధరించిన వాళ్ళని శ్వేతంబరులు అంటారు. ఇది మనకు ఇంకొకటి మెయిన్ పాయింట్ తీసుకున్నట్లయితే ఈ జైనిజం అనేది ఈ ఫస్ట్ బుద్ధిజం కంటే వచ్చిన మతం కాబట్టి ఈ మతము పాలీ లాంగ్వేజ్ యూజ్ చేసేది. పాలీ లాంగ్వేజ్, వీరి యొక్క భాష ఏమని అడిగితే పాలీ లాంగ్వేజ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ యొక్క సాక్రెడ్ టెక్స్ట్స్ అంటే వీళ్ళ యొక్క మత గంధాలు ఏమని చెప్పుకున్నైతే వీటిని అంగాలు అని చెప్పుకుంటారు. ఇవి మొత్తం 12 ఉంటాయి. జైన మతంలో ఉన్న గురువులు మొత్తం 24 అంగాలు వచ్చేసి 12గా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ మేజర్గా మళ్ళీ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ జైనిజం తర్వాత నెక్స్ట్ మెయిన్గా వచ్చే మతం వచ్చేసి ఏన్షియంట్ మతాల్లో బుద్ధిజంగా చెప్పుకోవచ్చు. ఇది బుద్ధిజం. ఇక్కడ వచ్చేసి బుద్ధిజానికి ప్రధాన కారణం వచ్చేసి మనకు గౌతమ్ బుద్ధుడిగా చెప్పుకోవచ్చు. ఈ గౌతమ్ బుద్ధుడు ఎలా వచ్చాడు, ఎలా అతను ఒక దేవుడిగా అవతరించాడో మనం చూసుకుందాం. ప్రజెంట్ మనకి గౌతమ్ బుద్ధుడు వచ్చేసి ఎవరి కుమారుడు అంటే శుద్ధోదని యొక్క కుమారుడు. వారి తల్లి పేరు వచ్చేసి మాయాదేవి. వీరి యొక్క భార్య పేరు యశోద. అక్కడ మనం జైనిజంలో కూడా వర్తమాన మహావీరుడి యొక్క భార్య పేరు యశోదే. ఇక్కడ కూడా ఈయన భార్య పేరు యశోదరగా వస్తుంది. ఓకేనా. ఇక్కడ వాళ్ళ తండ్రి పేరు శుద్ధోదనుడు, అక్కడ తండ్రి పేరు సిద్ధార్థుడు. ఇక్కడ మనం మేజర్గా చూసుకున్నట్లయితే సిద్ధార్థుడి యొక్క అసలు పేరు, ఇక్కడ బుద్ధుడి యొక్క అసలు పేరు సిద్ధార్థుడు అనమాట. బుద్ధుడి యొక్క మామూలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుడికి 19 సంవత్సరాల వయసులో మ్యారేజ్ అవుతుంది. 19 సంవత్సరాల వయసులో యశోదరతో మ్యారేజ్ అవుతుంది. ఆయనకు రాహులుడు అనే ఒక కుమారుడు జన్మించాడు. రాహుల్ అనే కుమారుడు జన్మించిన తర్వాత ఈయనకు కూడా అరౌండ్ 29-30 ఇయర్స్ ఉన్నప్పుడు ఈయనకు కూడా మా జీవితంలో ఏదో సంకల్పం కోల్పోయాం, ఏదో ఒకటి చేయాలనే ఒక ఆశాభావంతో ఈయన కూడా ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. దీన్నే మహాభి నిష్క్రమణం అంటారు. గుర్తుపెట్టుకొని మహాభి నిష్క్రమణం మెయిన్ పాయింట్. తర్వాత ఈ బుద్ధిజంలో ఈయన మహాభి నిష్క్రమణం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈయన ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ బౌద్ధ గయాలో మనకి ధ్యానం చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 6 సంవత్సరాల 12 రోజుల తర్వాత ఈయనకు జ్ఞానోదయం జరుగుతుంది. దీన్నే ఎన్లైట్మెంట్ అంటారు అనమాట. జ్ఞానోదయం జరుగుతుంది. నెక్స్ట్ ఈ సిద్ధార్థుడు ఈ ఎన్లైట్మెంట్ తర్వాత 6 సంవత్సరాల 12 రోజుల తర్వాత సిద్ధార్థుడు కాస్త బుద్ధుడుగా పరిణతి చెందుతాడు. పరిణతి చెందిన తర్వాత ఈయన 5 మంది బ్రాహ్మణులతో మొదటిసారిగా మీటింగ్ జరుపుతాడు. 5 మంది బ్రాహ్మణులతో మీటింగ్ జరిపిన ప్లేస్ ఏదంటే సారనాథ్. ద ఫస్ట్ ప్లేస్ బుద్ధ కండక్టెడ్ మీటింగ్ ఈజ్ సారనాథ. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. మనం మామూలుగా చెప్పుకోవాల్సిన పాయింట్లే. బుద్ధుడు ఇక్కడ నెక్స్ట్ బుద్ధుడు గురించి చెప్పేటప్పుడు ద మోస్ట్ ఫేమస్ 5 ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇన్ లార్డ్ బుద్ధ. సిద్ధార్థుడు బుద్ధుడుగా మారడానికి మోస్ట్ ఫేమస్ 5 పాయింట్స్ అనేది జరిగినాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో LHBWS అనేది షార్ట్ కట్. LHB కోచెస్ అని ఉంటాయి రైల్వేలో, అవి LHBWS అనేది మన షార్ట్ కట్ చెప్తాం. ఇక్కడ 5 ఇన్సిడెంట్ ఏమంటే మేజర్గా చెప్పుకున్నట్లయితే L ఫర్ లోటస్. లోటస్ అంటే ఇక్కడ మనకు తామర పువ్వు. ఈ తామర పువ్వు ఏమవుతుందంటే తామర పువ్వు సింబాలిక్ బుద్ధిజంలో ఏమంటే బుద్ధుడి యొక్క జననానికి గుర్తు
తామర పువ్వుగా చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ హార్స్ అనేది బుద్ధిజంలో ఎప్పుడైతే కనపడిందో దాన్ని మహాభినిష్క్రమణం. బుద్ధుడు ఎప్పుడైతే తన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడో దాన్ని మహాభినిష్క్రమణం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బీ ఫర్ బోధి ట్రీ, అంటే మనకు రావి చెట్టు ఉంది కదా, బుద్ధుడి యొక్క జ్ఞానోదయం కలిగిన ప్లేసు మనకు రావి చెట్టును చూపిస్తే ఆయనకు ఎన్లైట్మెంట్ అని చెప్పాలి. ఎన్లైట్మెంట్ ఆయనకు జ్ఞానోదయం పొందిన ప్రదేశం అని చెప్పాలి. నెక్స్ట్ ఈ డబ్ల్యూ ఫర్ వీల్ అంటే ధర్మచక్ర పరివర్తన. ఎప్పుడైతే తన మామూలు స్థితి నుంచి బుద్ధుడు దేవుడిగా అవతరించాడో, అప్పుడు ఆయన ఎన్లైట్మెంట్ అయిందో, అప్పుడు అతను స్పీచ్ చేయడం స్టార్ట్ చేశాడు. అది ధర్మచక్ర పరివర్తనగా మార్పు చెంది, అంటే ధర్మాన్ని ముందుకు సాగించాలంటే ధర్మచక్ర పరివర్తన. వీల్ అనేది ధర్మచక్ర పరివర్తనకు గుర్తు. నెక్స్ట్ ఎస్ ఫర్ స్తూప. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్తూపాలు అంటే స్తంభాలు అనమాట. ఈ స్తంభాల మీద ఏముంటాయంటే బుద్ధుడి యొక్క ప్రవచనాలు, సూక్తులు అనేది మనకు బుద్ధుడికి సంబంధించిన సూత్రాలు, ప్రవచనాలు ఈ స్తంభాల మీద మనం గుర్తు చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి ద మోస్ట్ ఫేమస్ 5 ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్ ఇన్ బుద్ధ. బుద్ధుడు కొన్ని సూత్రాలు బోధించాడు. ఇవి వచ్చేసి అష్టాంగ మార్గాలు అంటారు. అష్టాంగ మార్గం, అష్ట అంటే 8. వీటి యొక్క ఈ అష్టాంగ మార్గాల్లో మనకు మెయిన్ షార్ట్ కట్ వచ్చేసి వీసా, VISA. మనకు వీసా కార్డు ఉంటుంది కదా, వీసా LCM అండ్ E. ఈ అష్టాంగ మార్గాలు అనేది ఎప్పుడైతే మనం పాటించామో మన జీవితం నుంచి దుఃఖాలు అనేది వెళ్ళిపోతాయని చెప్పేతాను. రైట్గా మనకు పాటిస్తే మన జీవితం నుంచి దుఃఖాలు అనేది వెళ్ళిపోతాయని బుద్ధుడు మనకి ప్రవచనంలో చెప్తాడు. ఇది వచ్చేసి షార్ట్ కట్ వీసా LCM E. ఇక్కడ వచ్చేసి వి ఫర్ రైట్ టు విజన్. అన్ని దానికి ముందు రైట్ టు అని వస్తుంది. రైట్ టు విజన్. తర్వాత రైట్ టు ఇంటెన్షన్. రైట్ టు కరెక్ట్ ఇంటెన్షన్ ఉండాలి మనం ఏదైనా చేయాలంటే. రైట్ టు స్పీచ్, కరెక్ట్గా మాట్లాడాలి. ఏ ఫర్ రైట్ టు యాక్షన్. మీరు చేసే పని కరెక్ట్ యాక్షన్, కరెక్ట్ టైంలో కరెక్ట్ అయిన విధంగా చేస్తే రైట్ టు యాక్షన్ అంటారు. నెక్స్ట్ రైట్ టు లైవ్లీహుడ్. అంటే మనం పక్కవారితో ఎలాగ నివసించగలుగుతాం అనేది రైట్ టు లైవ్లీహుడ్ కిందకి వస్తుంది. తర్వాత రైట్ టు కండక్ట్. నీవు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఆ పనిని ఎలాగ పర్ఫెక్ట్గా పని చేస్తావు, ఎలాగ చేస్తావు అనేది రైట్ టు కండక్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ M and E. ఈ రెండు గురించి మళ్ళీ తర్వాత తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ బుద్ధిజం మీటింగ్స్. ఈ బుద్ధిజం మీటింగ్స్లో వచ్చేసి మనకు 4 మీటింగ్స్ జరిగాయి. ఈ 4 మీటింగ్స్ వచ్చేసి మనకు 4 ప్లేసెస్లో 4 మీటింగ్స్ జరిగాయి. వీటి యొక్క షార్ట్ కట్ అనేది మనం చూసుకుందాం. 4 ప్లేస్లో 4 మీటింగ్స్ జరిగాయి. ఒకటి వచ్చేసి 483 BCలో జరిగింది, రెండో వచ్చేసి 383 BCలో జరిగింది, ఇంకోటి 250 BCలో జరిగింది, రెండోది లాస్ట్ వచ్చేసి 72 AD. ఇది మాత్రం ADలో జరిగింది. మిగిలిన 3 BCలో జరిగాయి, బిఫోర్ క్రైస్ట్లో జరిగాయి. 483, 383, 250, 72 ADలో జరిగాయి. ఇక్కడ వచ్చేసి మనకు మీటింగ్లు జరగాలంటే ఏదో ఒక రాజ్యంలోనో ఏదో ఒక రాజులు మనకు ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు రాజ్యము, ఫస్ట్ కింగ్డమ్ చూద్దాం, ప్లేస్ చూద్దాం. ఫస్ట్ ప్లేస్, ఈ ప్లేస్ చూసుకున్నట్లయితే మనకు షార్ట్ కట్ ఉంది RVPK అంటే రామ్ గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్. అండ్ పవన్ కళ్యాణ్ ఇవి ప్లేసెస్. ఫస్ట్ 489లో బుద్ధిస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మనకు రాజగృహాలో జరుగుతుంది. ఇది 483 BCలో జరుగుతుంది. తర్వాత 383 BCలో జరిగేది వి ఫర్ వైశాలి జరుగుతుంది. నెక్స్ట్ 250 BCలో జరిగేది పాటలీపుత్రలో జరుగుతుంది. నెక్స్ట్ 72 ADలో జరిగేది కాశ్మీర్లో జరుగుతుంది. నెక్స్ట్ ఈ మీటింగ్లు జరగాలంటే రాజులు ఉండాలి, ఆ చక్రవర్తులు ఉండాలి. తర్వాత ఈ రాజులు షార్ట్ కట్ వచ్చి ఏకే. ఇక్కడ ఏకే అంటే ఏ ఫర్ అజాతశత్రు. రెండో మీటింగ్ 383లో జరిగిన మీటింగ్కి నెక్స్ట్ కాలశకుడు మూడో మీటింగ్ జరిగినకి నెక్స్ట్ అశోకుడు, తర్వాత జరిగిన వారికి అజాత శత్రు. ఈ కింగులు కూడా ఉంటారు కదా, కింగుల తర్వాత మనకి హెడ్ ఉంటారు. ఒక మీటింగ్ జరుగుతుందంటే దానికి ఒక ప్రెసిడెంట్, ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్, ఈ మీటింగ్ జరిగిన హెడ్లకి షార్ట్ కట్ వచ్చేసి మనకు MSMV. MS ధోని ఉంటాడు కదా, MSMV అని ఒకటి ఉంటుంది. ఇక్కడ M ఫర్ మహాకశ్యప. తర్వాత ఫస్ట్ మీటింగ్కి మహాకశ్యపుడు హెడ్. తర్వాత ఎస్ అనే దాని మీటింగ్, సెకండ్ మీటింగ్కు ఎస్ అనేవాడు హెడ్ అనమాట.
రెండో వాడు ఎవరు సుబ్బకామి, మూడో వాడు ఎం ఫర్ మొగలిపుత్ర తుస్స. చివరి మీటింగ్ కు హెడ్ వచ్చేసి మనకు వి ఫర్ వాసుమిత్ర. ఎవరు? వాసుమిత్ర. ఇలాంటివి మన షార్ట్ కట్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మీటింగ్లకు ప్లేస్లు వచ్చేసి ఆర్వీపీకే, రామ్ గోపాల్ వర్మ అండ్ పవన్ కళ్యాణ్. కింగ్లు వచ్చేసి ఏకే ఓకే లాగా ఉంటుంది కదా, అలాగా ఏకే. హెడ్ వచ్చేసి మనకు ఎంఎస్ ధోని లాగా చెప్తాం, ఎంఎస్ఎంవి మామ అని చెప్తాం కదా, అలాగా ఎంఎస్ఎంవి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బుద్ధిజంలో 2 రకాలైన బుద్ధిజాన్ని పాటించారు. ఒకటి మహాయాన బుద్ధిజం, రెండోది హీనయాన బుద్ధిజం. ఇక్కడ మహాయాన బుద్ధిజానికి హీనయాన బుద్ధిజానికి తేడాలు కొంచెం ఉన్నాయి. ఇక్కడ మహాయాన బుద్ధిజం, సిద్ధార్థుడు అవలంబించిన విధానం ఏదంటే మహాయాన బుద్ధిజం. నెక్స్ట్ హీనయాన బుద్ధిజాన్ని బుద్ధుడు అనేది అవలంబించలేదు. ఇక్కడ మహాయాన బుద్ధిజానికి హీనయాన బుద్ధిజానికి మేజర్ తేడాలు ఏముందంటే, మహాయాన బుద్ధిస్టులు వచ్చేసి ప్రపంచం మొత్తం బాగుపడాలి, ప్రపంచం కోసం పాటు పాడాలని వాళ్ళు పాటుపడతారు. నెక్స్ట్ హీనయాన బుద్ధిజంలో అలాంటివి ఏమంటారు, తన సొంత అవసరాలకి సొంత వాళ్ళని మాత్రమే చూసుకొని ఇలాంటివన్నీ పనులు చేసుకుంటూ పోతారు. ఓకే, థ్యాంక్ యూ.